కీర్తనల గ్రంథం 128 అధ్యాయం, సామ్స్ చాప్టర్ 128 వర్స్ 1 to 6. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవాని ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానముండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఏమవుతారంట? ధన్యులవుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యులవుతారంట. ఎవరు ధన్యులవుతారు? ఎవరు ధన్యులవుతారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందును ఆయన త్రోవలో నడచాలా. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలైన మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిరా అంటే, దేవుని మీద భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నీవు నడుచుచున్నావా? హల్లెలూయా. ఒకవేళ నడిస్తే, ఆయన త్రోవలో నడిస్తే మనకి ఏం లాభం వస్తుందంట? చూడండి, 2వ వచనం చూడండి. 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏం కలుగుతుందంట? ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడట. ఒక సంఘంలో వాక్యం చెబుతూ ఉంటే దేవుడు ఈ వచనం జ్ఞాపకం చేసినాడంట. దేవుడు ఈ వచనం జ్ఞాపకం చేసినప్పుడు 128 కీర్తన 2వ వచనం చదవనమ్మా అన్నాడంట. చదవమన్నప్పుడు ఒక ఆమె చదువు రానటువంటి ఆమె ఎటు చదివిందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు తేలు కలుగును అనిందంట. ఏమనిందంట? నీకు తేలు కలుగును అనిందంట. తేలు అంటే ఇంకా మనం అల్లాడిపోమా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అదే. దేవుడు అంటున్నాడు, మీరు నేను గాని ఆయన త్రోవల్లో ఎవరైతే క్రమంగా నడుచుకుంటారో, భయభక్తులతో నడుచుకుంటారో, దేవుడు అంటున్నాడు నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఏం కలుగుతుందంటమ్మా? నీకు తేలు కలుగుతుందంటనా? మేలు కలుగుతుందంటనా? మేలు కలుగుతుందంట. సమయంలో నీ జీవితంలో దేవుడు మేలులు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ ఏ వండర్ఫుల్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఈ రోజున నీ కొరకు నా కొరకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటున్నాడు నేను నీకు మేలు కలుగజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మేలు కలుగుతుందంట? ఆయన త్రోవలో నడిచే వారికి. హల్లెలూయా. ఎవరికి మేలు కలుగుతుందంట? ఆయన త్రోవలో నడిచిన వారికే. అంటే దాని అర్థమైంది, నడసనోళ్ళకు మేలు జరగదనే కదా అర్థము. ఏమ్మా? నడసనోళ్ళకు మేలు జరగదని అర్థం. అందుకే చూడండి ఏమంటారు చాలా మంది, ఎంత కష్టం చేసి సంపాదించినా కూడా ₹1 కూడా వెనకేసుకోలేకపోతా ఉన్నాం, ₹1 కూడా డబ్బు సంపాదించుకోలేకున్నాం, మా వల్ల ఏది కావడం వల్ల ఇల్లు కట్టుకోలేకున్నాం, వాకిలు కొనుక ఏం చేయలేకపోతున్నాం, ఒక బండి లేదు, కారు లేదు, సకరం బంగారు లేదు, వస్త్రాలు లేవు, చీరలు లేవు, గుడ్డలు లేవు, అవి లేవు ఇవి లేవు అని ఈ రోజున ఎంతో మంది ఎంత కష్టపడినా సరే వారి చేతుల్లో డబ్బు ఎందుకు నిలబడట్లేదంటే, ఎందుకు అప్పుల సమస్యలో ఉన్నారంటే, మంచి ఉద్యోగస్తులకు కూడా ఏముంటాయి? అప్పుల సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, అనేకమైనటువంటి చాలా వ్యసనాలు ఉంటాయి, త్రాగుబోతనం, జూదములు, సిగరెట్ తాగడం, ఇట్లాంటి ఎన్నో అలవాట్లు ఉంటాయి. ప్రభు అంటున్నాడు నీకు మేలు కావాలంటే, మాటలు ఎందరైతే వింటున్నారో నీ జీవితం ఒక అద్భుత రీతిగా మార్చబడాలంటే, తీర్చిదిద్దబడాలంటే నువ్వు ఆయన మార్గములో నడవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టార్జితము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును పారేసుకుంటావనుందా?
అప్పుల పాలైతావని ఉందా? ఏముందాడా? అనుభవించదవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపాదించినా అనుభవించే రాత లేదన్న నాకు అంటారు కదా, అంటారన్నారమ్మా. ఎంత సంపాదించినా నాకు అనుభవించే రాత లేదు. టౌన్లో పెద్ద కింద పైన ఇల్లు కట్టినా కానీ అన్నీ చుట్టూ బాకీలే, అన్ని ఇబ్బందులు, అన్ని తలకాయ నొప్పులే ఉన్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కావడంలే, దిక్కుదోచడంలే, మైండ్ పనిచేయడంలే, వ్యసనాలు, దురలవాట్లు. మందిరానికి ఏమో పోతాం ఎప్పుడో అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితము దీవించబడాలంటే, నీ చేతుల కష్టార్జితమును అనుభవించాలంటే నువ్వు ఖచ్చితంగా ఎవరి మార్గములో నడుచుకోవాలంట? దేవుని మార్గములో నడుచుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు ఎవరి మార్గంలో నడుస్తున్నావు? నే మాట్లాడుతున్నాడు నీతోనే. అటు ఇటు చూడొద్దు, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ. నువ్వే ప్రాంతంలో నుంచి, ఎక్కడి నుంచి మాట వింటున్నావో, నీ కష్టార్జితమును అనుభవించాలంటే, నీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోవాలంటే నువ్వు క్రీస్తు వైపు తిరిగి ఆయన వైపు నీ మనసుని తిప్పుకొని ఆయన నడిచిన మార్గమును నడిచితే నీ జీవితంలో ఎప్పటికీ మేలులు కొదవగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3వ వచనం, నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురంట. హల్లెలూయా. ఎవరంట? దేవుని మార్గములో నడిచిన వారి భార్య, వారి బిడ్డలు ఎట్లుంటారంట? దేవుని మార్గములో నడిచే భర్త, యజమాని. ఇంటికి యజమాని ఎవరమ్మా? భార్యనా భర్తనా? భర్త కదా. భార్యకి ఏమై ఉన్నాడు? భర్త శిరస్సు ఉన్నాడు కదా. గమనించాల్సిన విషయం ఏంది? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ లోగిట నీ భార్య. ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో భర్తలారా గమనించండి, నీ లోగిట నీ భార్య ఫలించాలంటే, నీ మాట వినాలంటే, నువ్వు చెప్పినట్టు నీ అడుగుజాడలు నడుచుకోవాలంటే, నీకు 10 మందిలో గౌరవం ఇవ్వాలంటే. కొంతమంది ఆడవాళ్ళు అంటారు కదా, నా భర్త చేతగానోడు. ఏదో ఒక పాట కూడా ఉంది, కోయేటి పోయి కోలిగేట్ తెచ్చినాడంట. కోయేటి పోయి ఏం తెచ్చినాడంట? కోలిగేట్ తెచ్చినాడంట. ఇంకేం దొరకలే, ఎందుకు? చేతగానోడు కదా. అట్లాంటి వాళ్ళకు భార్య దగ్గర విలువ ఉంటుందా? ఉండదు. కానీ గమనించండి, ఎవరి కుటుంబాలు అయితే దేవుని చేత కట్టబడతాయో, ఎవరి కుటుంబాలు, ఎవరి బిడ్డలు, ఎవరి భార్య, భర్త, ఎవరైతే కుటుంబము, ఆ వ్యవస్థ ఎవరైతే మరి దేవుని చేత కట్టబడతారో వారిని దేవుడు అంటున్నాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలా? పిల్లులు కాదు, పిల్లలు ఎట్లుంటారంట? ఒలీవ మొక్కల వలె నుందురంట. హల్లెలూయా. ఒలీవ తైలము చాలా విలువైనది. ఒలీవ దేవుడు ఇక్కడ ఒలీవ మొక్కలతో ఓడుచాడు నీ పిల్లల్ని. అది ఇక్కడ మన దేశంలో, మన మట్టిలో బతకదు. అది వరంగల్ దగ్గర క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం, ఒక పెద్ద మందిరం కట్టినారు. ప్రపంచంలో అతి పెద్ద మందిరం. పోయిన నెలే అది ఓపెనింగ్ చేసినారు. 100 కోట్లు పెట్టి కట్టినారు ఆ మందిరాన్ని. చాలా పెద్ద మందిరం. ఆయన యెరూషలేము నుంచి పెద్ద చెట్టుని తీసుకుని వచ్చిన నుంచి ప్రత్యేక విమానం వేసుకొచ్చి ఇక్కడ దించి, ఇక్కడ మట్టి అంత తోగించి, అక్కడ మట్టి తెచ్చి ఇక్కడ వేసి, అక్కడ ఎరువులను తెచ్చి ఇక్కడ వేసి ఆ చెట్టుని పెడితే ఎంతో మంది క్రైస్తవులు దాన్ని శూన్యకపోతున్నారు. ఎందుకు? అది ఇక్కడ మొలిచే చెట్టు కాదు, అది దేవుని స్థలములో మొలిచే చెట్టు. హల్లెలూయా. అట్లా దేవుడు అంటున్నాడు, నీ పిల్లలను అంత శ్రేష్టంగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. నీ పిల్లలు చెదిరిపోరు, నీ పిల్లలు ఎటబడితే అట్లా బతకరు, నీ పిల్లలు ఖచ్చితంగా నీ మాట వింటారు, నీ పిల్లలు నువ్వు చదువుకోమని చదువుతారు, నువ్వు చేయమని పని చేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేయమంటే లేస్తారు. అది అట్లా చేస్తాడు దేవుడు. ఒరే నాయనా, ఏంద్రా చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటావు, చినిగిపోయిన సక్క వేసుకుంటావు, మాకు మానం పోతుందిరా నీ వల్ల అంటే, ఇదేలే మా స్టైల్, నీకేం తెలుదులే అంటాడు. అయిపోయా, మార్చుకోపోరా అంటే వాడు మార్చుకుంటాడా? మార్చుకోడు. ఒరే కటింగ్ ఏంద్రా, ఏందో పిచ్చుక గూడు మాదిరి ఏందో అట్టలేపినావు పైకి, దాన్ని కటింగ్ చేసుకోపోరా ఒక రవ్వ, బాగా నీట్గా ఉండరా అంటే వింటాడా? వినడు. ఈ రోజున మన బిడ్డలు మన మాట వినట్లే.
భార్య భర్త మాటకు లోపడడం. ఎందుకంటే అసలు ఇంట్లో మెయిన్ వికెట్ అంటే మెయిన్ భర్త దేవుని మార్గంలో నడచడంలా. నువ్వు పోయే చర్చికి, ఒరే మీరు ఓనరా చర్చికి, నాయన అడిగిపోతాడు, టౌన్కి పోతాడు, ఎక్కడికైనా బయటికి పోతాడు, షికారు కొడతాడు, డబ్బులు అంటాడు, వ్యాపారం అంటాడు, ఉద్యోగం అంటాడు, ఎక్కడికో తిరుగుతాడు, చర్చికి రాడు నాయన. దేవుడు అంటాడు, ఏమంటున్నాడు దేవుడు? నీ లోగిటి నీ భార్య ఫలించాలంటే, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలా, నీవు ధన్యుడవు కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీల కంటే పురుషులకి ఎక్కువ వ్యసనాలు ఉండేది కదా. స్త్రీలు అంటే మహా అంటే ఏదో బూతులు మాడతారు, లేదంటే ఆకు ఒక్కలు వేసుకుంటారు. కొంతమంది అయితే తాగుతారు కూడా ఆడలు కదా, కొంతమంది తాగుతారు కూడా ఆడలు కదా. నేను ఒకరోజు కారులో వస్తూ ఉంటే కడప నుంచి ఒక షెడ్ దగ్గర ఒక ఆమె కూర్చొని ఇట్లా మంది తాగుతుంది. ఒక ఏం పోయే కాలం వచ్చిందో మరి. ఆడవాళ్ళు కూడా తాగేటువంటి స్థితికి రోజు వచ్చేస్తూ ఉంది రోజు రోజుకి. హైదరాబాద్ అక్కడ టౌన్లోకి పోతే రాత్రి 12 అయినా 1 అయినా ఇళ్ళకు పోరాళ్ళు, పబ్బులని డిస్కోలని అల్లా కొల్లం. ఈడేమో చదువుకోనికి పోతామని చెప్పి పోతారు, ఆడికి పోతే లేనిపోని తలకాయన పని తెచ్చి మనకు మెడకేస్తారు. నానక వ్యసనాలు, నానక అలవాట్లకు ఈరోజు నీ బిడ్డలు బానిసలు అవుతున్నారని బాధపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ముందు నువ్వు మారితే నీ బిడ్డలు మారుతారు. ముందు నువ్వు మారితే నీ లోగిట భార్య ద్రాక్షవల్లిలాగా ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యవనస్తుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే నువ్వు ఆయన మార్గం నడచాలా. దేవుడంటే భయం ఉండాలని కుటుంబానికి, దేవుడంటే భక్తి ఉండాలని కుటుంబానికి, సేవకుని ప్రేమించాలా, సేవకుని గౌరవించాలా, సంఘాన్ని హత్తుకోవాలా, సహవాసానికి విలువ ఇవ్వాలా, సంఘస్థులకు విలువ ఇవ్వాలా, సంఘ పెద్దలకు గౌరవం ఇవ్వాలా. సంఘములో నీవు కూడా ఒక పాత్రవై, సంఘంలో నీవు కూడా ఒక స్తంభములాగా కష్టపడాలా, ఒక పిల్లర్ మాదిరిని ఉండాలని సంఘానికి. అందుకు దేవుడు నీకు పురుషుని జన్మించింది. నువ్వు ఏడబడతాడు తిరిగి నీ భార్యని చర్చికి పోని, అమ్మా మీరు చర్చికి పోనరా అని చర్చికి ఆడిన ఊరు అవతలి యాన్నో దింపి వాళ్ళు యాన్న నడుచుకుంటూ వచ్చండి, ఈయన పోతాడు, బుర్రన పోతాడు. కింద పడతాడు, ఏడో ఒకసాట ఫోన్ చేస్తాడు, ఏమో కింద నేనే రాయే తొందరగా అంటే ఏమో పార్తల నుంచి లేచి పటపట పరిగెడతాడు. ఎవరు పని చేసినారు ఇప్పుడు? సైతాను. దేవుని సన్నిధిలో నుంచి వాడు బయటికి లాగడానికి ఏమైనా చేస్తాడు. మాతో మా అవ్వ ఒక మాట చెప్పేది ఎప్పుడు కూడా, ఎక్కడికైనా టూర్కి కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరూ ఒకే దాంట్లో వద్దులేనైనా ఏమోనైతే అంటది. ఎప్పుడైనా మీరు ఒక కార్లో పోండి, మీరు ఒక కార్లో పోండి, పిల్లలందరూ ఒక దాంట్లోనే, పెద్దలందరూ ఒక, అన్ని ఆమె డివైడ్ చేస్తుంది అన్నమాట ఎక్కడికైనా టూర్కి పోవాలనే కానీ. ఎందుకంటే ఈరోజు సైతాను గాడు ఎప్పుడు మింగుదామని ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సేవకుడిని, మా అన్న ఒక సేవకుడు, మా అమ్మ అంతంత సువార్త చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంది, సంఘానికి పోతూ ఉంటుంది, మా నాయన డ్యూటీ విషయంలో తిరుగుతూ ఉంటాడు, నా భార్య, మా వదిన, మా బిడ్డలు అందరం కూడా దేవుని సేవలో ఉన్నాము. వాడు మమ్మల్ని మింగాలని చూడడా? చూస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఎందుకంటే మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈరోజు నేను కూడా మీకు చెప్పేది అదే. నీ కుటుంబం అంతా కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నదా? నీ కుటుంబం అంతా దేవుని కనుదృష్టిలో ఉన్నదా? నీ కుటుంబం అంతా దేవుని దయలో, దేవుని కృపలో ఉన్నదా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎట్టా ఆశీర్వదించబడతాడంట? ఈలాగు ఆశీర్వదించబడి. ఏలాగు? పైన చెప్పినవి. ఏం చెప్పినాడు పైన? నీ లోగిట భార్య ద్రాక్షవల్లి ఫలించును, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ వృక్షం వలె ఎదుగును, నీ చేతులకు కష్టార్జిత అనుభవించేదవు, నీకు మేలు కలుగును. ఎవరికి ఇవన్నీ కలుగుతాయంట? 4వ వచనము, యెహోవా యందు భయభక్తులు గలవాడికి ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు కలుగుతాయంట. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఎక్కడి నుంచి ఆశీర్వదించినట్ట తెలుసా? 5వ వచనం చూడండి. ఇప్పుడు సియోనులో నుండి. ఎక్కడి నుంచి అంట? సియోన్ అంటే ఏంది? పరలోక రాజ్యం. ఎక్కడి నుంచి దేవుడు ఆశీర్వదించినాడంటమ్మా? సియోనులో నుండి యెహోవాని ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ఇశ్రాయేలులు?
దేవుని బిడ్డలు. ఎవరమ్మా? దేవుని బిడ్డలు. ఈరోజు నీవు నేను ఎవరు? దేవునికి ఆయన బిడ్డలము. అమ్మా చెప్పండి, ఈరోజు నీవు నేను ఎవరికి? ఆయనకి ఏమవుతాం మనము? ఆయన బిడ్డలము, ఆయన కుమార్తెలే మనము, ఆయన అరచేతిలో మనం చెక్కాడు. కాబట్టి ఈరోజు నీతో కూడా ఈ వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడంటే ఆయన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తున్నాడంట. హల్లెలూయా. కింగ్డమ్ ఆఫ్ గాడ్, సియోనులో నుంచి, పరలోక రాజ్యము నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటారో, కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, వారి కుటుంబాలలో ఇవి జరుగుతాయి. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడంట. జీవిత కాలం అంతయు నీకు క్షేమము కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు నువ్వేం చేస్తావంటమ్మా? చూచేదావు. హఠాత్ మరణాలు ఉండవు, సడన్గా చచ్చిపోయే కథలు ఉండవు. దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు చెప్తాడు, నీ టైం అయిపోయింది ఇంకా అని చెప్తాడు దేవుడు. భక్తి పరులకు దేవుడు ముందే జ్ఞానం ఇచ్చాడు. కొంచెం అంతా ఇంత జ్ఞానం ఇచ్చడం మనకు చావుకు దగ్గర పడుతున్నాం మనకు తెలిసిపోతుంది. అలాగే దేవుడు అంటున్నాడు, ఆయనను ఆనుకొని ఉండేవారికంట, ఆయనకు సమీపంగా ఉండేవారికంట పిల్లలను చూచేంత ఆయుష్ను దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. మంచిగా బ్రతుకుదాం, దేవుడు ఆయుష్ ఇస్తాడంట. ఇంకేమి ఇస్తాడంట? దేవుడు కష్టార్జితం అనుభవించేట్టు చేస్తాడంట, మేలు చేస్తాడంట. నీ భార్య ద్రాక్షవల్లిలాగా ఫలిస్తుందంట. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. సియోను నుండి దేవుని ఆశీర్వదిస్తాడంట. ఏందమ్మా ఇవన్నీ కూడా దేని ద్వారా వస్తాయి నీకు? మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయన త్రోవలు నడిచే వారందరికీ ఇవన్నీ కలుగుతాయి. హల్లెలూయా. మీలో దేవుని పిల్లలారా, మరి ఈరోజు నీవు నేను ఆలోచన చెయ్యాలి. నీ కుటుంబం కష్టార్జితం అనుభవించాలంటే, నువ్వు కష్టార్జితం అనుభవించాలంటే, సమస్యలను తప్పించబడాలంటే, దేవుడు ఏదో మేలుని జీవితాన్ని జరిగించాలంటే, నీకు ఆయుష్ పొడిగించాలంటే, ఆరోగ్యం నీకు ఇవ్వాలంటే, శక్తి నీకు ఇవ్వాలంటే, నీ బాధకు నివారణ నీకు కలగాలంటే, నీకున్నటువంటి కష్టము నుంచి నీకు విడుదల కలగాలంటే, అపవాది శక్తుల నుంచి నీకు విడుదల కలగాలంటే, అనేకమైన వాటి నుంచి నీకు క్షేమము ఆదరణ కలగాలంటే, నువ్వు మనుషులు నమ్మకుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మనుషులను నమ్మకూడదు, యెహోవాను ఆశ్రయించు. వీడు నా ప్రాణ స్నేహితుడు అమ్మ, వీడు చెప్పింది ఏం చెప్పితే అది చేస్తాంగా. వాడు వచ్చి నీకు అనే కూర్చుంటాడు నిన్ను చెడగొట్టేదానికి. నువ్వు తెలుసుకోవాలా ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు నా వారు, ఎవరు తన వారు, ఎవరు చెడ్డగా ఆలోచన చేస్తున్నారు, ఎవరు నాకు కీడు చేస్తున్నారని మనం ఆలోచించుకోవాలా. ఒక రోజునంట ఒక తాగుబోతోడు ఉన్నాడంట ఒక గ్రామంలో. అతనికి 5 ఎకరాల భూమి ఉందంట. ఎన్ని ఎకరాలంట? 5 ఎకరాల భూమి ఉందంట. అయితే ఊర్లో ఉన్నటువంటి ఇంకొక రైతుకి అసూయ పడిందంట. ఏం అసూయ అంటే, వీడు తాగుబోతాడు, భూమి చేసుకోలేడు, ఏం చేసుకోలేడు, ఆ భూమిని ఎట్టొకట మనం కొట్టేసుకుందాం అని చెప్పి ఆలోచన చేసి అతని మీద అసూయ కలిగిందంట. అసూయ కలిగి అనుకున్నాడంట, ఎట్టైనా సరే 5 ఎకరాలు నేను తీసేసుకోవాలా, ఏదో ఒకటి మాయా మంత్రం చేసి 5 ఎకరాలను తీసేసుకుంటే ఆడికి నాకు మొత్తం 10 ఎకరాల భూమి అవుతుంది అని అనుకున్నాడంట ఇంకొక రైతు. అప్పుడు ఈరోజు ఈయన తాగుబోతాడు కదా, తాగుబోతానికి ఏం కావాలా? డబ్బు కావాలా. రోజు ఇతను పోతాడంట. ఈరోజు తాగలే అంటాడంట. ఎవరు? ఈయనే. తాగలే అంటే లెక్కలేదు, తాగలే. నన్ను అడిగితే నేను ఈయన ఏదో తీసుకో, ఏంది నీకు అడ్డమా, తీసుకో మళ్ళీ ఇజ్జులే అని రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళంట. ఎవరికి? తాగుబోతానికి. రోజు తాగిపిచ్చి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టినాడంట. లాస్ట్కి నాకు అవసరం వచ్చింది, నేను నీకు ఇన్ని రోజులు చాలా డబ్బులు ఇచ్చినా కదా, దగ్గర ₹1,00,000 అయింది, మొత్తం నాకు డబ్బులు కట్టన్నాడంట. డబ్బులు కట్టనేసరికి తన దగ్గర డబ్బులు ఉంటాయి, తాగుబోతున్న దగ్గర డబ్బులు ఉంటాయా? దిక్కు తెలియక పోలీస్ కేసు పెడతానేసరికి నాకు భూమి ఉంది, నా భూమి నువ్వే తీసుకో అన్నాడంట. ఇది న్యాయమేనా? అంటే ఈరోజు నువ్వు మోసపోతున్నావు. నీ దగ్గరకు వచ్చి నీకేదో మేలు చేస్తారని భ్రమలో నువ్వు ఉన్నావు. జాగ్రత్త, నీకు కీడు చేసే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు.
నీకు హాని చేసేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. నీ శ్రేయస్సు కోరేవారు కాదు వాళ్ళు. బైబిల్లో ఒక మాట ఉందమ్మా, నిజమైన స్నేహితుడు హృదయాన్ని గాయపరుస్తాడంట. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? హృదయాన్ని, ఒరే నువ్వు నన్ను ఏమైనా అనుకోరా, నీ చెప్పేది చెప్తున్నా చూడు, నువ్వు వానితో పాటు సహవాసం పట్టిన నువ్వు అయిపోయినట్టేరా. పోవోయ్ బాగా చెప్పినావు, మేమిద్దరం ఎంత బాగుంటామని, మేమిద్దరం బాగుండాలి కదా, నీకు ఈర్ష వచ్చింది, కుళ్ళు వచ్చింది, ఓరా నువ్వు అవసరం లే మాకు. కొద్ది కాలం తర్వాత వాని బుద్ధి బయటపడుతుంది. వాడు 3 చెరువు నీళ్ళు ఆపిస్తాడు. అప్పుడు అంటాడు, ఒరే ఆ రోజు నువ్వు చెప్పింది నిజమేరా, నేను కనుక్కోలేకపోయినారా వాని మాయలో పడి. నిజమైన స్నేహితుడు తన ప్రాణమును కూడా పెడతాడు. హల్లెలూయా. ఒరే నువ్వేం అనుకో, బాధపడాకు, వాని సంగతి నేను చూసుకుంటలే, వానికి ఎంత బాగుండవు చెప్పు నేను కట్టేస్తా, వానికి ఏం ఇబ్బంది ఉందో చెప్పు నేను కట్టేస్తా అంటారా అన్నాడమ్మా. పోనీ అమ్మని అంటది అన్నదా, నాయనన్న అంట అన్నాడా? ఎవరో ఒకరు ముందుకు వస్తారా రారా? వస్తారు. ఈరోజు నీ మేలు కోరే వారిని నీ చుట్టుపక్కల పెట్టుకో. నీకే చెప్పేది, నీకు మేలు జరిగే వారిని నీ చుట్టుపక్కల పెట్టుకో. నీకు కీడు చేసే వారిని దూరంగా తరిమేసుకో. మన వారే కదా, తన వారే కదా, నువ్వు వారి మాయలో పడ్డావంటే నష్టపోతావు. దేవుడు అంటున్నాడు, నా మార్గం నడుచుకోకుండా సైతానుగాడు నేను ఎన్నోసార్లు తప్పుదారి పట్టిస్తాడు. అలాగే నువ్వు బాగుపడితే నీ చుట్టుపక్కల ఒప్పుకోరు. దేవుని సన్నిధికి పోతే ఒప్పుకోరు. బాగుపడతానంటే ఒప్పుకోరు. నువ్వు తాగుడు మానేస్తా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు పతనం అవుతుంటే వాళ్ళకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. కొన్ని గమనిస్తూ ఉంటాం, ఏకంగా మంత్రిస్తారు కూడా కదా, వాడు నాశనం అయిపోవాలని ఏం చేస్తారు కొంతమంది. మంత్రించే వాళ్ళు కూడా ఉన్నారు, చేతబడి చేసే వాళ్ళు ఉన్నారు. బొమ్మలకు పోయి గుండు సూదులు చెక్కితే కాళ్ళు చేయి పడిపోతాయంట. పచ్చగత్త వాయి వచ్చి చూడు ఎంతగా దిగజారుతారో చూడండి లోకంలో. నిన్ను నన్ను పడేయడానికి, నిన్ను నన్ను ఎవరికి కానరాకుండా చేయడానికి ఎంత డబ్బులైనా నీకు వ్యతిరేకంగా ఖర్చు పెడతారు. అది ప్రపంచం. కాబట్టి నిజమైన స్నేహితుడు ఒక్కడు ఉంటే వాడు నీకు మేలుగా ఉంటాడు. ఒకవేళ ఈ లోకంలో నీకు ఎవరు నిజంగా నీ చుట్టుపక్కల అందరూ నీకు అబద్ధం అనిపిస్తుంది అనుకో, అయితే నీకోసం ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల సహాయం వ్యర్థమురా, రాజులు నమ్మినా వ్యర్థమురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసును నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎంతో మేలు, ఎంతో మేలు, ఎవరికి ఎవరు. హల్లెలూయా. ఎవరికి ఎవరు? అమ్మ అంటది సడన్గా, ఒరే నాకు నువ్వు అవసరం, నాకు పెద్దోడు ఉంటే చాలరా అంటది. అంటదన్నది అమ్మ ఒక సమయంలో, చిన్న కొడలా నువ్వు అవసరం, నాకు పెద్ద కొడలే బాగుంది అంటది. ఇంట్లో నుంచి పో అంటది. నువ్వు పెద్ద కొడలను పనికి రావు, కానీ నువ్వు మీరు పోయి బయట కడాకు పెట్టుకోపోండి, నా చిన్న కొడలే మీరు నన్ను బాగా చూసుకుంటది. అయిపోయా. ఎవరికి ఎవరు? ఏంది అత్త నీకు ఎన్ని చేసి పెట్టినా, పొద్దున్న చేసి పెట్టినా, టిఫిన్ పెట్టినా, ఇడ్లీ పెట్టినా, దోశ పెట్టినా, ఎంత కష్టపడినా అత్త. ఏదో ఒక్క రవ్వ ఏదో పొరపాటు జరిగిందని నువ్వు బయటకు పోయాక అత్త, నీకు అవసరం లేదు పో. ఎవరికి ఎవరు? నాయన అంటాడు కొడుకుని ఏదైనా పొరపాటు చేస్తే, రే ఇది నా ఇల్లు, నా ఇల్లు వదిలిపెట్టి పో అంటున్నాడమ్మా అంటాడు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, ఎటు చూసినా ప్రేమ లోపమే. ఎటు చూసినా నీ చుట్టూన వారందరినీ నువ్వు మోసం చేసేవాళ్ళే. నీ దగ్గర ధనం ఉంటే నీ కాడ ఈగలు వాళ్ళంటే వాళ్తారు. బెల్లం చుట్టూ ఏముంటాయి? ఈగలు ఉంటాయి. అటుంటది పరిస్థితి.
కాబట్టి దేవుని పిల్లలారా, సమయంలోనే చుట్టుపక్కల వారు ఎలాగున్నారు? దేవునికి నడిపించే మార్గంలో ఉన్నారా? అయితే వాళ్ళని చచ్చినా వదిలిపెట్టుకోవాకు. దేవునికి వ్యతిరేకంగా నడిపించే వాళ్ళు ఉన్నారా? తాగు, సుఖించు, అప్పు చేయి, అప్పు తీసుకో, భార్యను కొట్టు, పిల్లలను కొట్టు, గెంటే, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకరోజంట ఒక ఇంట్లో భార్య భర్తలు గొడవ పడుకుంటా ఉన్నారంట. ఎవరు గొడవ పడుతున్నారంట? భార్య భర్త గొడవ పడుతూ ఉన్నారంట. దేశాలు ఎగిరి పడుతున్నాయంట. భార్య ఇసిరేట్స్ అంటే భర్త ఏంటంటే బెల్ట్ తీసుకుని కొడితే నీకు కథ చెట్టుందా అంట. నేను నిన్ను కొట్టలేనా అనిందంట భార్య. అంటనే అన్న చెల్లెలు వచ్చిందంట. ఎవరు చెల్లెలు? భర్త చెల్లెలు వచ్చిందంట. ఏమేను మా నిన్న కాక మన మా అన్నను కొడతావు, గెంటేరాది నీ బయటికి అనిందంట. అంటనే రోషం వచ్చి ఆయన ఏం చేసినాడు? గెంటేసినాడు బయటికి. పుట్టింటికి పోయింది. పొద్దున్నే టిఫిన్ ఎవరు తెచ్చి పెడతారు? ఇప్పుడు చెల్లెలు తెచ్చి పెడుతుందా? టీ పొద్దున్నే చెల్లెలు తెచ్చి పెడుతుందా? ఆవేశంలో మనం నా చెల్లెలు చెప్పింది అయిపోయా, మా అమ్మ చెప్పింది అయిపోయా, మా నాన్న చెప్పింది అయిపోయా. ఏంది ఇది? నిన్ను పాడు చేసే వాళ్ళని చుట్టూ నాయనా జాగ్రత్త. కుటుంబాన్ని మనం పోషించుకోవాలా, సంరక్షించుకోవాలా, అదుపులో ఉండాలా, ఓర్పుతో ఉండాలా, సహనముతో ఉండాలా, ఒకరినొకరు ఆదరించుకొని ఒకరినొకరు ప్రేమతో ఉండాలా. దేవుడు అదే చెప్పేది మనకు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. కోడలు పని మనిషి కాదు, కూతురుతో సమానం, ప్రేమించాలా. అల్లుడు బానిస కాదు, అల్లుడు కొడుకుతో సమానం. అమ్మ నాయన ఏదో సంపాదించి పెడుతున్నారు వాడుకుందామని కాదు. అమ్మ నాయన పడే కష్టాన్ని గౌరవించి వారు పడే కష్టానికి విలువ ఇవ్వాలా. నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ అధికారులు, వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాసకు వాళ్ళ కాడేమో సలాం కొట్టేది, పక్కకు వచ్చి తిట్టేది. వాడు నాశనం అయిపోతాడు, వాడు అన్యాయం చేసినాడు. ఇవన్నీ మనకెందుకు? ఒకరిని దూషించడం మనకెందుకు? ఒకరి మీద పగ ప్రతీకారం మనకెందుకు? మౌనంగా ఉండి ప్రార్థన. ప్రభు అంటున్నాడు, మీరు మౌనముగా ఉండి ప్రార్థన చేయండి, మీ పక్షమున నేను సహాయం చేస్తా. హల్లెలూయా. మేలు చేసే దేవుడు ఉన్నాడు, సహాయము చేసే దేవుడు ఉన్నాడు. నీ కష్టార్జితమును దీవించి అనుభవించి చేసే దేవుడు నీకున్నాడు. నీ భార్య ద్రాక్షావళిలాగా ఉంటుందంట, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ వృక్షంలాగా ఉంటారంట. ఇంకేందమ్మా దేవుడు ఇన్ని చేస్తా అంటే సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడంట, పరలోకం నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఇన్ని చేసే దేవునికి, ఇన్ని చేసే కార్యాలు చేసే దేవుడు ఏ నామము లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము తప్ప పైన నామం ఇంకోటి లేదు, వేరే నామం లేదు. యేసు నామమే అల్టిమేట్. దేర్ ఈజ్ నో వే వితౌట్ గాడ్. యేసు ప్రభు లేనిదే మార్గము లేదు. యేసు ప్రభు లేనిది ఏం లేదు, మార్గం లేదు. మన దరిద్రం ఏంటంటే క్రైస్తవత్వాన్ని ఒక మతంగా చేసినారు. కానీ దేవుడు క్రైస్తవత్వం అంటే ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక జాతి కాదు, ఒక రంగు కాదు, ఒక భేదం కాదు. క్రైస్తవత్వం అంటే మనము పిల్లప్పుడు ఎక్కడెక్కడో అమెరికా నుంచి, కొరియా దేశం నుంచి వచ్చి స్కూళ్ళు కట్టి, కాలేజీలు కట్టి అనేక మందికి ఉచిత విద్య అందించినారు. ఎంతోమంది సేవకులు, మిషనరీలు. విలియం కేరీ భర్త చచ్చిపోతే భార్యను అదే చిత్తులో వేసి కాలుస్తున్నారని చెప్పి విలియం కేరీ ఆ చట్టాన్ని తీసుకొచ్చి భార్యను కాపాడుకోవాలా, ఒకవేళ భర్త చచ్చిపోయినా కానీ భార్యను చంపకూడదని చెప్పి ప్రాణం నిలబెట్టినాడు. ఎన్నో ఉమెన్స్ కాలేజీలు కట్టారు, ఉమెన్స్ స్కూల్స్ కట్టారు, హాస్పిటల్ కట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓన్లీ క్రిస్టియన్స్గా ఉన్నాయి. ఇవన్నీ ఎవరైనా పోయి చేరొచ్చు. హల్లెలూయా. అంతెందుకు, వేలూరు ఉంది, వేలూరు హాస్పిటల్. వేలూరు హాస్పిటల్కి కుల మత జాతి వర్ణ భేదం ఏమీ లేదు. ఎవరైనా పోయి వైద్యం చేసుకోవచ్చు. కానీ అది ఎవరిది? క్రైస్తవులది. ఆడ పెద్ద చర్చి కట్టింటారు లోపల, తెలుసా మీకు? మరి ఎక్కడుందండి మతం? ఎక్కడుంది క్రైస్తవులకు? క్రైస్తవులకు మతం కాదు కావాల్సింది, మత పిచ్చి, కులం పిచ్చి కాదు. క్రైస్తవులకు దేవుడు అంటే పిచ్చి, యేసుక్రీస్తు అంటే పిచ్చి ఉండాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున నీ జీవితము, నీ స్థితిగతులు మార్చబడాలంటే క్రైస్తవతను ఒక మతంగా చూడొద్దు. ఎందరైతే మరి మీ హృదయంలో యేసు ప్రభుకు చోటిస్తారో ఆయన ఈ క్షణమున నీ హృదయంలోకి రాగలడు. ఆయన నీ కులము చూడడు, మతము చూడడు, రంగు చూడడు, భేదం చూడడు.
నువ్వు మోకాలొంగి, దేవా నేను పాపిని, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక నుంచి నీ మార్గం నడుచుకుంటాను ప్రభువా అని అనే ప్రతి నోటి మాటలను దేవుడు విని వారి ప్రతి పాపములను ఆయన రక్తంతో తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తుడిచి వేసినాక చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నిన్ను దీవించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు, నీకు కావలసిన క్షేమము ఆదరణ నీకు దయచేవాడు నా దేవుడు. కంటికి రెప్పలా కాచుకుంటాడు, కునుకడు, నిద్రపోడు, నీ మీద దృష్టి ఉంచుతాడు, ప్రతి శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెలో దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు దేవుని రక్షణ నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఎందుకు రక్షణ పొందలేకపోతా ఉన్నావు? ఎందుకు దేవుడు చెప్పిన మార్గంలోకి రాలేకపోతా ఉన్నావు? ఎందుకు దేవుడు చెప్పిన త్రోవ నడచలేకపోతున్నావు అంటే నీ చుట్టూ సైతానుగాళ్ళందరూ చేరినారు. గుర్తుపెట్టుకో, నీ చుట్టూ సైతానుగాళ్ళు ఉన్నారు. అది చెడ్డ స్నేహితులు కావచ్చు, చెడ్డ అలవాట్లు కావచ్చు, అవి ఏవైనా సరే దేవునికి వ్యతిరేకంగా నువ్వేవి కూడా నీవు చేయకూడదు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నీ భార్య నీ మాట వినాలంటే, నీ కుటుంబం అభివృద్ధి పొందాలంటే, నీ బిడ్డలు నీ మాట వినాలంటే ముందు ఇంటి యజమాని సక్రమంగా ఉండాలా, ఇంటి యజమాని భక్తి కలిగి ఉండాలా, ఇంటి యజమాని దేవునికి లోబడి ఉండాలా. హల్లెలూయా. అప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో మేలు కలగాలంటే, నీవు ధన్యుడు అవ్వాలంటే ఆయన త్రోవలో నడచాలా, ఆయన మార్గంలో నడచాలా. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు, సువర్ణముగా మారుస్తాడు కదా. కాబట్టి ఆలోచించుకొని ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని అశాశ్వతమని గ్రహించి పైనున్న వాటిని ప్రేమించడం అలవాటు చేసుకోండి. దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోండి. దేవుణ్ణి అడగకుండా ఏ పని చేయొద్దు. అది ఏ కార్యక్రమైనా సరే, సావు కానీ, జ్ఞాపకార్థకుడు కానీ, దినము కానీ, లేదంటే ఇల్లు కట్టడం విషయంలో కానీ, ఏదైనా సరే ప్రార్థన లేని కార్యక్రమము ఫలించదు, సక్సెస్ కాదు, అక్కడ దేవుడు ఉండడు. ఏ కార్యక్రమైనా సరే ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనలో నువ్వు విజయం పొందుకుంటావు. ప్రార్థనలో పోరాడునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో సాధ్యము. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడితే దాన్ని ఎవరు ఇంకా పెళ్ళగించలేరు. దేవుడు నీ ప్రతి ప్రార్థన విని నీకు జవాబునిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినాడు, శ్రేష్టంగా మాట్లాడినాడు. గ్రహించుకొని ప్రభు వైపు నీ మనసుని తిప్పుకొని ప్రభు అడుగుజాడలో నడుస్తావని ఆశపడుతూ దీని సేవకునిగా ప్రతి ఒక్కరికి కూడా నా వారు, నా కుటుంబం అని మీ అందరికీ చెప్పే మాట ఒకటే, మనమందరం దేవుని రాజ్యంలో చూడాలా. హల్లెలూయా. నీవు నేను, నా కుటుంబము, నీ కుటుంబం, మన బిడ్డలు, మన మనవళ్ళు, మన వంశము, మన బంధువులు, మన స్నేహితులు, నీ అందరూ కూడా ఎక్కడ చూడాలి? మళ్ళీ మనం తిరిగి ఆ సౌందర్యమైన సియోనులో మనం చూడాలంటే ఈ లోకంలో వాటిని ప్రేమించొద్దు, దేవుని మాత్రమే ప్రేమించు. దేవుడు చెప్పిన త్రోవలో నడుచుకో, ఆయన మార్గములన్నింటినీ సరళము చేస్తాడు, మెట్టగున్న మార్గాలను సరళము చేస్తాడు. నీకు కావలసిన ప్రతివి కూడా ఆయన నీకు సమయోచితమైన సమయంలో సమయోచిత జ్ఞానముతో ఆయన నీకు నింపుతాడు. వాటి జ్ఞాపకం చేసుకో, భక్తిగా జీవించు, భయము కలిగి జీవించు. దేవుడు చెప్పిన మార్గములను ఎన్నటికీ విడిచిపెట్టద్దు. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి దయచేసి, ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమయంలో ప్రభువా అద్భుతమైన మాటలతో నీవు నాతో మాట్లాడిన విధమును బట్టి నీ సన్నిధిలో నేను మహింపరుస్తూ ఉన్నాం తండ్రి. ఏదైతే విన్న ప్రతి మాటను కూడా ప్రభువా నీవే దీవించమని వేడుకుంటా ఉన్నాం ప్రభువా. ఇదిగోనైనా నీ దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని వాటి అనుసారంగా మేము నడవడానికి సహాయము చేయమని వేడుకుంటూ, వినిన ప్రతి ఒక్కరి వినికిల్లో ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ, వారి కుటుంబం కాల్సినటువంటి మేలులు, ఆశీర్వాదములు, కృప వెంబడి కృపతో నింపండి, ఆయుష్ని పెంచండి, ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి. వారు చేయించిన ఉద్యోగములలో, వారు చేయించిన పనులలో, వారు చేయించినటువంటి ఆలోచన తలంపులు అన్నిటి విషయంలో కూడా వారి కష్టార్జితమును ప్రభా మీరు 30 నూరంతలుగా ఆశీర్వదించి దాన్ని అనుభవించినట్లుగా సహాయము చేయండి.
వారిని ధన్యులుగా చేయండి. వారిని ప్రభువా నీ వారి కుటుంబాలలో మేలు జరిగించమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. సమస్తముని చేతిగా అప్పగించుకుంటూ ప్రభా దుష్ట సాంగత్యాన్ని విడిచి, దుష్ట స్నేహితులను విడిచి, సైతానుకు దూరముగా ఉండి నీకు దగ్గరగా ఉండడానికి సహాయము చేయమని, ఎవరు నా వారు, ఎవరు నా మంచి కోరేవారని తెలుసుకొని మనుషుల అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవడానికి కృప చూపించమని వేడుకుంటూ ప్రభా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని వాగ్దానాన్ని బట్టి ప్రభా నేను, నా కుటుంబము, నా సంఘము, నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నీలో ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయము చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.